మనము విజయ్ మాన్వి సెకండ్ షెడ్కి వచ్చేసినాం అనమాట. ఇక్కడ కూడా మనకి చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. మనకి కామెంట్స్లో కూడా చెప్తారు అన్న ఒకసారి విజయ్ మాన్వి సెకండ్ షెడ్ ఉంది, ఒకసారి అది కూడా కవర్ చేయాలి. ఓకే, లేట్ లేకుండా మొత్తం కవర్ చేసేద్దాం అనమాట. లెస్కి లోపలికి రాగానే ఫస్ట్ వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు ఉన్నాడు మనకి, ఇంకా వర్క్ అవుతుంది. ఓకే, వెనకాల చూసుకున్నట్టయితే మనకి మల్లార్ గణేశుడు ఉన్నాడు అనమాట. ముందర బగ్గి హార్సెస్ ఉన్నాయి, పైన మనకి మల్లార వినాయకుడు వచ్చిండు, చాలా హైట్తో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అనమాట. చూడొచ్చు, ఇటు నంది ఉంది, నందిలో వచ్చినాయి. నందిల మధ్యలో వినాయకుడు ఉన్నారనమాట, సింపుల్ సిట్టింగ్ పొజిషన్లో. మీకు ఒక పెద్ద గణేశుడు చూపిస్తా, ఒక పెద్ద షిప్ మోడల్ వినాయకుడు చూపిస్తా అనమాట. చెప్పిన ఇది చాలా పెద్ద వినాయకుడు అనమాట. లాస్ట్ టైం ముంబైలో మస్తు ఫేమస్ అయింది. పెద్ద షిప్ చుట్టూ మనకి విగ్రహాలు వస్తాయి అనమాట. ప్రతి నరసింహస్వామి, వరాహస్వామి, ఇంకా అటు శివుడు చుట్టూ విగ్రహాలు వస్తాయి. నేను ఒకసారి నీట్గా చూపిస్తా రండి. ఒకసారి ఫస్ట్ వినాయకుడిని చూసేసినాక అన్నీ చూద్దాం. సో వినాయకుడు చూడొచ్చు, ఇలా మనకి ఇది ఒక షిప్ ఆరామ్ అవుతున్నట్టు వచ్చింది. ఓకే, మొత్తం డీటెయిల్గా చూపిస్తా. ఇగో చూడొచ్చు, మనకి చుట్టూ విగ్రహాలు వస్తాయి అన్నమాట. వరాహస్వామి, హయగ్రీవ స్వామి, సో రాముడు, మనకి ఇక్కడ మధ్యలో వినాయకుడు, ఇంకా ఇటు వచ్చేసి చూడొచ్చు. సో మొత్తం ఇట్లా అవతారాలు వచ్చినాయి. ఇది మొత్తం ఒక షిప్. సో ఇట్లాంటి మోడల్స్ ఉన్నాయి ఇంకా లోపల, అవి కూడా కవర్ చేసేసాం. లెట్స్ గో. ఈ వినాయకుడు మనకి తెలిసిన వాళ్ళే బుక్ చేసిరు అనమాట. ఓకే, ఇది ఇక్కడ ఇంకొక మోడల్ అనమాట. ఈ వినాయకుడికి ఒకసారి చూడొచ్చు మీరు, మొత్తం 8 చేతులతో ఉన్నాడు అనమాట ఈ వినాయకుడు. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది, ఇంకా జరుగుతుంది. ఇక్కడ కింద ఇంకేం వర్క్ అవ్వలే. ఇక్కడ కూడా నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట వినాయకుడు. సో మనం చూసినాం కదా మల్లార్ గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో, ఇంకా సిట్టింగ్ పొజిషన్లో. ఇట్లా ఈ సిట్టింగ్ పొజిషన్ వేరు అనమాట, కంప్లీట్ కింద కూర్చొని ఉన్నారనమాట స్వామి. పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి ఈ షెడ్లో. మనం ఫస్ట్ టైం కవర్ చేస్తున్నాం. ఇది ఏదో డిఫరెంట్ వచ్చింది, చిన్న వినాయకుడు వస్తుండొచ్చు కావచ్చు. అగో శివుడు, చిన్న వినాయకుడు, ఇంకా లోపట ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి ఫాస్ట్గా కవర్ చేసేద్దాం. సో పాము మీద వచ్చిందనమాట వినాయకుడు. ఓకే, చిన్న మోడల్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఓ ఇది వినాయకుడు మనకి నంది మీద కూర్చొని ఉన్నాడు, ఇంకా బ్యాక్ అవ్వలే, వర్క్ అవుతా ఉంది. చిన్న మోడల్స్ చాలా తయారు చేసిరు వీళ్ళు ఈసారి. ఇంకా అటు పెద్దవి కూడా ఉన్నాయి, అవి కూడా కవర్ చేసేద్దాం. బాగున్నాయి, చిన్నవి మస్తు తయారు చేసారు, బాగున్నాయి. ఫినిషింగ్ నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ వచ్చిందనమాట ఇక్కడ. చిన్న మోడల్లో కూడా మనకి మన ఫేవరెట్ గణేశుడు ఈసారి 3 తలకాయల వినాయకుడు అనమాట. ఈ రో మొత్తం అవే ఉన్నాయి. అమ్మవారి ఒళ్ళో వినాయకుడు వచ్చిందనమాట. అబ్బా, చిన్నవి చాలా మోడల్స్ బాగా చేసిండు, యూనిక్ మోడల్స్. చూడొచ్చు, నంది మీద వినాయకుడు, డమరు మీద, ఇట్లా మస్తు మోడల్స్ తయారు చేసిండు అనమాట. సోల్డ్ అవుట్. ఇది చూసాము, ఈ వినాయకుడు కింద శివుడి చేతిలో వినాయకుడు వచ్చిందనమాట. మంచిగా ఉంది, ఎవరో బాగా చేయించుకున్నారు. ఈ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ మంచిగా ఉంది. ఓకే, సో పాము మీద వచ్చిందనమాట గణేశుడు, పాముల మీద నించొని ఉన్నాడు అనమాట. ఇటేమో
నందిలో వచ్చినాయి అటు ఇటు. మనం ఆ షెడ్లో చూసిన మోడలే అనమాట. సో ఈ వినాయకుల్లో మొత్తం సింపుల్ సెట్టింగ్లో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి గ్లోబ్ మీద వచ్చిండు అనమాట. ఓ ఇది చూసాం నాడండి. ఇక్కడ మనకి వానరులు, ఇటు వానరుల మీద వినాయకుడు వచ్చిందనమాట. బాగుంది గణేశుడు కూడా, మంచిగా వచ్చింది. ఇంకా ఫినిషింగ్ అవ్వలే, ఎప్పుడైతుందో. లోటస్ మీద ఇంకా ఇటు గుర్రాల మీద కూడా ఉన్నాయన్నమాట. సేమ్ ఇందాక మనం చూసినట్టు వీళ్ళు ఎవరో చిన్న మోడల్ తయారు చేయించుకుంటున్నారు హార్సెస్ మీద. ఇక్కడ ఇంకొకటి యూనిక్ ఉంది, చూద్దాం. సో ఇది చూడొచ్చు మీరు, అమ్మవారు ఇక్కడ వీణ వాయిస్తున్నారు. ఆ వీణ పైన వినాయకుడు వచ్చిందనమాట. మంచిగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వినాయకుడు ఇంకా అవ్వలే. సో ఇది కాస్ మనకి ఇక్కడ కలెక్షన్ వచ్చేసి మనము విజయమాన్వి ఆర్ట్స్ సెకండ్ షెడ్ మొత్తం ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా చిన్న ఉన్నాయి కొన్ని. ఓకే, ఈడ కూడా చాలా మంచి గణేశులు ఉన్నాయి. కొత్తలో ఎవరైనా వచ్చుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఓకే, లేట్ లేకుండా మనం ఇంకా ఇట్లాంటి వినాయకులు వీడియోలు చాలా చేస్తాం ఈసారి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.